విశాఖపట్నం పర్యటనలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి ఋషికొండను పరిశీలించారు. భవనాల లోపల ఉన్న అత్యంత విలాసవంతమైన బెడ్రూమ్లు, బాత్రూంలను చూసి విస్తుపోయారు. ప్రజాధనంతో ఇలాంటి ప్యాలెస్లు అవసరమా అంటూ ప్రశ్నించారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం పవన్ మాట్లాడారు. ఉన్నది కూడా పోతుంది అని తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రకృతితో పెట్టుకోవద్దన్నారు. ఋషికొండ భవనాల నిర్మాణం, ఖర్చు, పర్యావరణ విధ్వంసం వంటి అన్ని అంశాలపై శాసనసభ వేదికగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నిర్మాణాలు పరిశీలించడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం భాగస్వామిగా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు ఉంచేందుకు వచ్చామని తెలిపారు. పాడైపోతున్న భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులందరితో కూర్చొని మొత్తం అన్ని పర్యవేక్షించాం, చూసాం. లోపల చూస్తే అంటే ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా 454 కోట్లు పెట్టి కట్టారు. 69 ఎకరాల్లో 7 బ్లాకుల్లో 7 బ్లాక్స్ 7 బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు. అది కూడా ఏం చేశారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు. వాళ్ళు గవర్నమెంట్ జీవోలో ఏముందంటే రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్, దట్స్ హౌ దే హ్యావ్ రేజ్ ద బిల్. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 ఫేజెస్లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది ఆ 7 బ్లాక్స్కే పూర్తి చేయాలి. 4 బ్లాకులకి అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఈజ్ 1, సిఎంఓ ఆఫీస్ ఈజ్ 1. ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండో కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్.